దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ప్రకటనలు విన్నారు కదా, మరి ప్రకటనల మేరకు ప్రార్థన చేద్దాం. విడబడిన కుటుంబం ఉంది, మరి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దామండి. జీవితము విలువైంది కాదు, స్థిరమైంది కాదు. ఒకనాడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కనుక మరి బతికుండగానే ప్రభు నమ్ముకొని భక్తిగా జీవించి బలా నమ్మకమైన మంచిది ఆశ్రయించుకున్న గుంపులో ఉండడం ఎంతైనా మంచిది. సరే, దేవుని స్తోత్రములు. దేవుని వాక్యం చదువుకుంటామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. నలభైవ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన చెయ్యి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుతున్నది. మరొక మాట చదువుకుందామండి. యోబు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. 9:4. యోబు 9:4. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడేవుడు. ప్రార్థన చేసుకుందామండి. దయగల ప్రభువా, మహిమోన్నతుడా, మా జీవాధిపతి, జీవులనైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలపిన మమ్మల్ని ప్రేమించి ఆశ పొడిగించి ఆరోగ్యమిచ్చి బ్రతికున్న వారి లెక్కలో జీవించుతున్న వారి లెక్కలో మమ్మల్ని చింతకై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలంలో నీ బల చుట్టూ ఒలివ మొక్కల వల్ల చేరి ఆరాధించే యోగ్యత అర్హత స్వాతంత్ర్యం మాకు చేకూర్చినావు దేవా. ఈ దినమును ఒక పర్వదినముగా ఆచరించగలిగే భాగ్యం మాకు ఇచ్చావు. ఇదిగో ప్రభువా, మరి చిన్న పల్లె మొదలుకొని పట్టణము, దేశం, ప్రపంచమంతట్లో ఒక పర్వదినముగా ఆచరించగలిగే భాగ్యం ఇచ్చావు. అందులో నాకు మాకు ఇచ్చావు దేవా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మా ప్రభువా, నేను కనుపరిచే భాగ్యం ఇచ్చావు దేవా, నీ స్తోత్రాలు. నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యం ఇచ్చావు దేవా, నీ స్తోత్రాలు. నీ వాక్యం చదువుకున్నావు నాయన, మరి మాతో మాట్లాడు. భారం మీదే, వాక్యం మీదే, అధ్యక్షులు మీరే. మీ మాటలు మా మాట ఉంచి మరి చక్కగా పరీక్షానికి మీ దయ చూపించమని సహాయం చేయమని మా ఘనతలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును, మా రక్షకుడు, మా విమోచకుడు నాయన యేసు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, పోయిన 2 వారాల క్రితం మరి కరుణా సంపన్నుడని ఎఫెసీ పత్రికలో ఆయన శ్రీమంతుడని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ప్రభు చిత్తం అయితే మరి 3 ఉన్నాయి, 3 అంశాలుగా. ఆయన ఇప్పుడు శక్తి సంపన్నుడని, యోబు రాసిన పత్రిక 4వ గ్రంథం 34 చదవంలో న్యాయ సంపన్నుడని, ఆయన సత్య సంపన్నుడని 3 సంపన్నమైన స్థితిలో ఉన్నాయి. మన సమయమీరులో మరి ఇప్పుడు ఆయన శక్తి సంపన్నుడు అని మనం చదువుకున్నామండి. రెండో మాట సత్య సంపన్నుడు, మూడో మాట న్యాయ సంపన్నుడు. ఈ 3 సంపన్నులో మనం సమయం మేరకే మనం ముగించుకుందాము. ఇప్పుడు ఆయన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో ఆయన శక్తి సంపన్నుడు కదండి. అంటే ఆయన ఎప్పుడైనా, ఎంతైనా, ఏమైనా చెడుకు శక్తి సంపన్నుడు. ఎప్పుడైనా, ఎంతైనా, ఏమైనా చేయటకు శక్తి సంపన్నుడు. మన లెక్క, మానవ లెక్క కాదు. ఆయన శక్తి సంపన్నుడు అంటే ఎప్పుడైనా, ఎంతైనా, ఏమైనా. అది నాతో కాదనేవాడు కాదు, ఇప్పుడు నాతో కాదనేవాడు,
అంత నేను చేయలేని అనేవాడు కాదు, కానీ ఆయన ఎంతైనా ఎప్పుడైనా ఏమైనా చేయుటకు శక్తి సంపన్నుడు. ఆయన పేరే శక్తి సంపన్నుడు. యోబు అంటాడు కదా, ఆయన మహావివేకి, అధిక సంపన్నుడు అంటాడు కదండి, అధిక సంపన్నుడు. అదే యెషయా గ్రంథములో 96వ వచనములో బలవంతుడైన దేవుడు అని రాయబడింది. పేరు బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడు, ఎంత శక్తి సంపన్నుడు, ఎంత ఘనుడో మనం వర్ణించలేం పేరా దేవుని ప్రజలారా. దేవుడు ఎందుకు ఇంత ఘనమైన పేరుతో రాయబడుతున్నాడు? కారణం ఏంటంటే ఆయన శక్తిని మనం ఎరగాలనే కదండి. ఇంత గొప్ప దేవుని ఎరిగిన మనం అందరం కూడా ఆయన కోసం ఎలా బ్రతకాలో నేర్చుకొని బ్రతకాలనే కదండి. ఎంత కదా, ఎప్పుడైనా ఎంతైనా ఏమైనా చేయగల దేవుడే శక్తి సంపన్నుడు. కనుక మనము చూద్దాం కదా, ఆయన తన ప్రజల ఇష్టాజితంగాన్ని ఏమైనా అంటే దాని అర్థం ఏంటంటే ఏమైనా ఎప్పుడైనా ఎంతైనా ఏమైనా చేయగలడంటే దాని అర్థం ఏంటంటే తన ప్రజల ఇష్టాజితంగాన్ని మోషే ద్వారా ఐగుప్తు దేశం నడిపిస్తుండగా కదండి, ఐగుప్తులో దాదాపు 10-11 అద్భుతాలు చేశాడు, మహత్కారాలు చేశాడు. చివరికి జ్యేష్ఠ కుమారులను, రాజు కుమారుని మొదలుకొని దాసుని కుమారుని వరకు జ్యేష్ఠ కుమారులను చంపి ఆయన ఎవరో రుజువుపరుచుకొని తన ప్రజలను నడిపిస్తూ వచ్చాడు కదండి. నడవమని చెప్పినాడు, కానీ నడుస్తూ ఉండగా మరి మార్గ మధ్యలో శత్రులతో కానీ ఇంకొకరితో కానీ పోరాడి మీరు నడిపిస్తా అని చెప్పి అన్నాడు కదండి. కానీ రాను రాను ఏం జరిగింది? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది కదా, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. దేవుడే మళ్ళీ ఫరో హృదయాన్ని కఠినపరిచినాడు. ఎందుకు నువ్వు ఊరికి వారు వెళ్ళి పంపితివి, ఇప్పుడు తరుము పట్టుకోపోవాలను నువ్వు పట్టుకుంటావని చెప్పి దేవుడు ఫరోను ఉదయాన్ని కఠినపరిచి పంపించాడు. ఇస్రాయేలు జనాంగం వెనక ఫరో సైన్యం ముందర ఎర్ర సముద్రం, ఇటుపక్కు అటుపక్కు అరణ్యం ఇరుక్కుపోయారు ప్రజలు. అప్పుడు అంటున్నారు ప్రజలు, అయ్యా మోషే చచ్చుటకు మమ్మల్ని తీసుకొచ్చినావా? అరణ్యంలో ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావా? చూడు వెనక శత్రు సైన్యం, ముందరు ఎర్ర సముద్రం, ఇటు పక్కన అటు పక్కన మరి అరణ్యం ఉంది, మీ ఏటవాళ్ళలో మాకు తెలియదు అన్నట్టుగా వారు మోషే మీద కేకలు వేస్తున్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినాడు కదండి. మొరపెట్టినాడయ్యా, ఏంటి నాయనా ఈ దృశ్యం, ఏంటి మా స్థితి, మా గతి ఇంతేనా అన్నట్టుగా దీని ప్రజారా మరి మోషే మొరపెట్టినాడు. మోషే నాకెందుకు మొరపెడుతున్నావు? నిర్గమకాండం ఉంది పేరా 14వ అధ్యాయం ఆ మాటలు ఉన్నాయి చూడండి. నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? నీ కర్రను ఎర్ర సముద్రం వైపు సాచు అన్నాడు. అంతే, ఎర్ర సముద్రం వైపు సాచగానే ఏమైంది? ఎర్ర సముద్రము పాయలైపోయింది. 6 నీళ్ళ మీద నడిచిపోయారు. దేని ప్రజలారా, మరి మేము కూడా అలాగే పోదామని చెప్పి ఐగుప్తు సైన్య సమూహం అంతా వారితో పాటు ఎమ్మడించుకొని సముద్రంలోకి వచ్చినారు, కానీ వారందరూ కొట్టుకొని పోయారు. దేని ప్రజలారా, ఏమైనా చేయగలడు మన దేవుడు కదండి. ఎప్పుడైనా ఎంతైనా ఏమైనా చేయగలడు. చూడండి ఒక మాట, నిర్గమకాండంలో 14:29 వచ్చిన చూడండి ఒక మాట ఏమన్నాడు అక్కడ. 14:29లో అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీరు వారి కుడి ఎడమల ప్రక్కన గోడవలే ఉండెను. గోడవలే. నిర్గమకాండం 14 అధ్యాయం 29లో వస్తుంది. సముద్రం, ఎర్ర సముద్రం ఇటువైపున అటువైపున గోడ లెక్క ఉంది అంటారా. నిజంగా వెళ్తున్న ప్రజలు ఒక్కసారి ఇక్కడ వైపు చూస్తే కదా గుండెలు కరిగిపోతాయి కదా. అసలు ఏరు మన ముందర ఏరు ఒకసారి కూలూరు పోయి వస్తుంటే ఏరు ఫుల్ పడుతుంది. ఇవికే అట్ట అందుకుంటే ఇల్లు వస్తున్నాయి. ఆ ఏరును చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే గుండెలు కరిగిపోతున్నాయి. అంటే రోడ్డును పోతుండే బరువై భయమైంది. సముద్రములో నట్టనను పోతుండగా ఇటువైపు నీళ్ళు అటువైపు నీళ్ళు 6 నీళ్ళు నడిపించినాడు దేవుడు. అంటే శక్తి సంపన్నుడు కదా కదండి. మన ప్రభు శక్తి సంపన్నుడు కదండి. ఆయన అధిక బల సంపన్నుడు, ఆయన బలవంతుడైన దేవుడు. దేవుని ప్రజలారా, ఆయన ఏమైనా చేయగల దేవుడు. కానీ ఆయన నడచాలంటే తన ప్రజలను ఇశ్రాయేలు జనాంగాన్ని 6 నెలలు నడిపించినాడు కదా. ఆయన నడచాలంటే కదా సముద్రం మీద
పాయలు చేసుకోవాలనా? లేదు కదా. ఆయన సముద్రం నడుస్తుంటే అద్భుతమని శిష్యులు భయపడిపోయినారు. కానీ ప్రభు సముద్రం నడచడానికి సమర్థుడే, శక్తి సంపన్నుడే. తన ప్రజలను మరి సముద్రంలో పాయలుగా చేసి 6 నెలలు నడిపించడం కూడా శక్తి సంపన్నుడే. దేవుని ప్రజలారా, దేవుడు ఏమైనా చేయగలన్నాడు కదా, ఏమైనా చేయగలడు. అవును, ఆకలి ఉంటుంటే కదా ఆహారం పెట్టకు మన్నాహారం ఇచ్చిన దేవుడు. నాకేం సంబంధం లేదు అనేది వాడి దేవుడు కాదు కదండి. మాంసం కావాలంటే కదా 2 మూరల ఎత్తు దినం, ఒక మనిషి దిన ప్రయాణం అంత ఆహారం పెట్టిన దేవుడు కదండి. ఎరుకో కోట వచ్చినప్పుడు కదండి, ప్రయాణం ఎరుకో కూడా వచ్చింది యెహోషువ కాలంలో. మోషే కాలంలో జలసముద్రం దాటించినాడు దేవుడు, యెహోషువ కాలంలో యోర్దాను దాటించినాడు. అదే సమయంలో ఎరుకో కోటగోడలు మరి ఉన్నాయి. ఆ కోటగోడలు కూల్చాలంటే సామాన్యం కాదు. బైబిల్ చరిత్ర చెప్తుంది, ఎరుకో కోటగోడలు అంట 2 రథాలు ఆ గోడ మీద ఆ పరిగెత్తి కూడా ఏ దానికి తలుకోకుండా అనర్గళంగా పరిగెత్తే ఆ గోడంట. అంటే 2 రథాలు వెళ్ళే వెడల్పుందంట ఆ రథం, ఆ కోటగోడ. అటువంటి కోటగోడలు కూల్చాలంటే సామాన్యమా? కాదు. కానీ ఎరుకో చుట్టూ 1 దినం, 2 దినాలు, అలాగా 7 దినాలు, 7 రోజున 7 సార్లు తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు, కేక వేసినప్పుడు గోడలు కూలిపోయినాయి. దేవుని ప్రజలారా, కనుక ఆయన ఏమైనా చేయగలడు. శత్రువును జయించడానికైనా, ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టడానికైనా, సముద్రం అడ్డం వచ్చే సముద్రం ఎండజేసేటకైనా, యోర్దాను నది దాటించటకైనా, ఆకులు కొట్టిన వారికి ఆహారం పెట్టడానికైనా ఆయన ఏమైనా చేయగలడు కదండి. పిల్లలను కదండి, ఆస్తిని అందరినీ పట్టుకున్నాడు యోబు. ఇచ్చినాడమ్మా? యోబు యొక్క కుమార్తెలంత అందగత్తలు ఎవరు లేరంట అండి. దేవుడు రాయించినాడు, నా మాటలు కాదు. 7 మంది కుమారులు, 3 బిడ్డలు ఇచ్చినాడు. 2 అంతల ఆస్తిని ఇచ్చినాడు కదండి. దేవుడి శక్తి సంపన్నుడు అంటే ఎన్నైనా మనం వర్ణించుకోవచ్చు కదండి. భర్తను ఓటుకుంది, ఇంక నా భర్తకు ఇంతే అనుకునేది కదండి. ఇంక అయిపోయింది అనుకునేది కదా. ఎవరమ్మా? రూతమ్మ కదా. అయిపోయింది ఇంకా. కానీ యవనస్తుని, పెళ్ళి కాని వాడినే కదండి, బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి ఇచ్చినాడు దేవుడు కదా. అవును, ఇచ్చినాడండి. భర్తను ఓటుకుని అప్పల పాలైంది ఒక ఆమె, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య. ఏమైందమ్మా? తన 2 కుమారులను అప్పలవాడు తీసుకోవడానికి వచ్చినాడు. అప్పుడు ఎలీషాకు మొరపెట్టింది, అయ్యా నా 2 కుమారులను అప్పలవాడు తీసుకోవడానికి వచ్చినాడు అంటే, ఆ దైవజనుడు ఏమన్నాడంటే, నీ వద్ద ఏమున్నది? అవండి, ఉన్నదే చెప్పింది. దేని ప్రజలారా, మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి కదండి. ఆమె భర్త చనిపోయినా భక్తిని కోల్పోలే ఏమా, ఇంకెంత అయిపోయింది, ఇంకేంది ఇది, భర్తవాయా, పిల్లవాయా, కొడుకువాయా, అందరువాయా, ఇంకా నాకేముందని చెప్పి చాలామంది భక్తిని విడిచిపోతుంటారు. దేని ప్రజారా, ఆ భక్తి పర్వాలు భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె ఎద్ద ఉన్నది చెప్పింది, దాన్ని ఆధారం చేసుకునే దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేని ప్రజారా, ఇంతేలే అనకలేదు. అవును, దేవుడు శక్తి సంపన్నుడు కదండి. కరువుల్లో ఇంకా అయిపోయింది, ఈ పూటకి ఆహారం కదా. ఇప్పుడే కొన్ని పిల్లలు ఏరుకొని నేను ఒక మాడు కాల్చుకొని ఇంకా చనిపోదాం తిని అనుకున్న సమయంలో ఎవరమ్మా? అవునండి, సునేమి కదండి. సునేమి రాదు కాదు, సారైపతి రాదు. అవండి, నేను రెఫరెన్స్ ఎందుకు చెప్పుకున్నానంటే, ఇవన్నీ అందరూ తెలుసు మనకే కదండి. రెఫరెన్స్ చూపితే సమయం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. సారైపతి విధవరాలు 3.5 సంవత్సరము బుడ్డిలో నూనె అయిపోయా, తొట్టుల్లో పట్టడి పిండి అయిపోలేదు కదండి. 3.5 సంవత్సరం. దేని ప్రజారా, ఆమె ఏమనుకున్నది, ఈ పూటకే చేసుకొని
ఆ ఒక్క రొట్టె కాల్చుకొని తిని చనిపోదాం అనుకున్నాం అన్నాడు. ఆ సమయంలో ఏలి వచ్చినాడు కదా, అమ్మ నాకు నీళ్ళు అడిగినాడు. ఫస్ట్ పోతూ ఉండగా నాకు ఒక చిన్న అప్పం చేసుకురామన్నాడు. అప్పుడు అనంది, అయ్యా మాకు రొట్టెలు లేవు, అప్పం లేవు, కానీ బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పచ్చడి పిండి ఉంది, అది మాత్రమే మా వద్ద ఉంది, అది చేసుకొని తినిపోదాం అనుకున్నాను, తిని చనిపోదాం అనుకున్నాను నేను, నా కుమారుడు అంటే. అప్పుడు అన్నాడు ఏలియా, మొదట నాకు ఒక చిన్న అప్పం చేసుకుని రా అన్నాడు. చారా ఎంత విశ్వాసం కదా. ఏలేని సమయంలో చేసుకుని ఇచ్చిందంటే అది గొప్ప విశ్వాసం కదండి. సమృద్ధిగా ఉన్నప్పుడు పెట్టడం గొప్ప సంగతి కాదు. కానీ లేమిలో ఒకటే పూటకు, అది ఒక రొట్టె అవుతుందో 2 రొట్టెలు మాకు తెలియదు, కానీ ఆ పూటకున్న ఆ పిండిని కాల్చుకొని ఆమె తన కుమారుడు చనిపోదామనే సమయంలో దైవజనుడు వచ్చి మొదట నాకు చిన్న అప్పం చేసి ఇమ్మను, తర్వాత నీవు ఇంటి వారిను చేసుకొని తినమన్నాడంటే ఎంత నమ్మింది కదండి. ఇదే నమ్మింది, ఇచ్చింది, మరి తిన్నారు. భూమి మీద వర్షం కురిసేంత వరకు ఆహారం వారు సమృద్ధిగా తిన్నారు. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పట్టడి పిండి అయిపోలేదు. దీని ద్వారా శక్తి సంపన్నుడు మన దేవుడు, లేమిలో నుండి ఉన్నదిగా చేసే దేవుడు ఆయన మహా వివేకి, అధిక బలము సంపన్నుడు అని చెప్పి దేని పిరారా నీ జీవితంలో నా జీవితంలో కదండి. చాలామంది నాకు అప్పులు ఇంకా తీరవా, ఇంతేనా, నాకు పిల్లలు లేరు ఇంతేనా, నా రోగము ఇంతేనా. అవునండి, నీవు అనుకున్నట్టు నాకు అనుకున్నట్టు కాదు తారా. దేవుడు ఎప్పుడూ కదా, సమయం సందర్భం మెరిగి ఎప్పుడు ఇవ్వాలనో ఆయన తెలుసు, ఎప్పుడు పెట్టాలనో ఆయన తెలుసు కదండి. పిల్లలేరని, అప్పులున్నాయని, ఇల్లు లేదని కదండి, రోగం ఉందని, మాకు ఈ సమస్య తీర్పుదని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇచ్చే దేవుడు, ఆయన శక్తి సంపన్నుడు కాబట్టి ఇచ్చే దేవుడు. దేని ప్రజలారా ఇలాగ చెప్తూ పోతుంటే పేతురు అనుకున్నాడు కదా, పేతురు శేషాల్లో వేయబడినాడు, తెల్లవారి కట్టుకుతో చంపించాలంతే. కానీ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండగా పేతురు విడబడినాడు. దేని ప్రజలారా దేవుడు ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. అందుకే ఆయన పేరే శక్తి సంపన్నుడు. దేని ప్రజలారా మరి మన ప్రభు అందుకే అన్నాడు మోషేతో ఏమన్నా అంటే, మోషే నా బాహుబలము తక్కువైనదా అన్నాడు. ఏం మోషే, ఏంది ప్రభువా ఇంతమందికి ఎట్లా మాంసం పెట్టాలా అన్నాడు. నేను పోయిన వారం చెప్పినా కదా ఇది మాట, ఎట్లా పెట్టాలి ప్రభు అంటే, ఏం మోషే ఏమి నన్ను ఏమనుకుంటున్నావు, నా బాహుబలము తక్కువైనదా, చూడు అన్నట్టుగా పాలెము చుట్టూ ఒక మనిషి దిన ప్రయాణమంత దూరం మాంసం పడిచినాడు పొరేలను. అవునండి, దేని ప్రజారా ఒకసారి పేతురుతో అన్నాడు, పేతురు మలుకనే దాసును కుడిచేవి నరికినప్పుడు, ఏం పేతురు అంత తొందరపడితివి, నాకు శక్తి లేదనే అన్నట్టుగా అన్నాడా. అవునండి, కానీ నేను ఇప్పుడు అనుకుంటే, నేను ఊహించుకుంటే సేనల ఊహల సైన్యం ఆయనకు పొందుతారా. ఆయన ఎంతో సైన్యం ఉంది మన ప్రభువుకు, అందుకే ఆయన పేరే సైన్యములకు అధిపతికు యెహోవా. ఆయన పేరు, ఆయన సైన్యములకు అధిపతికు యెహోవా. ఆయన సైన్యములకు, ఆయన శక్తిలో, ఆయన మాటలో, ఆయన క్రియల్లో శక్తి సంపన్నుడు కదండి. ఆయన రోగం మీద శక్తి గలవాడు, ఆధ్యాత్మిక సంగతి మీద శక్తి గలవాడు, దురాత్మ మీద శక్తి గలవాడు, ఆయన సృష్టి మీద శక్తి గలవాడు. యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద పోతున్నప్పుడు ఆయన పండుకొని నిద్రపోతున్నాడు. సముద్రం చెలరేగింది, గాలి ఉప్పొంగుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. ఆ సమయంలో నశించిపోతామని చెప్పి ప్రభుని లేపినప్పుడు దేవుడు గాలిని, సముద్రాన్ని ఏం చేసినాడమ్మా, అంతే ఊరికే ఊకుండు కదండి. మనం పిల్లలు నోరు పెంచలేము కదా. ఇప్పుడు ఇలాంటి ఇద్దరు పిల్లలు వేస్తున్నారు, తల్లిని కూడా నోరు పెంచలేదు కదా. కానీ ఒక సన్న పిల్లోడు నోరు మూసినట్టు మూపించినాడు మన దేవుడు. నెమ్మలించుము అన్నాడు. దేని ప్రజారా ప్రభు యొక్క శక్తి సంపన్నాన్ని వర్ణించాలంటే ఎంతైనా
ఎంతో ఉంది దేవుని బిడ్డారా. మరి మనం ఇక్కడ చూస్తున్నాం, యోబు రాసిన పత్రిక, యోబు గ్రంథం 9వ అధ్యాయం 4 చూడండి ఒక మాట. ఇంతకుముందు చదువుకున్నాం కదా, 4వ అధ్యాయము, యోబు గ్రంథం 4వ అధ్యాయము ఏమన్నాడంటే, యోబు అధ్యాయం 9వ అధ్యాయంలోకి వచ్చినామండి, 9 నుండి. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడేవాడు. ఆయన వాటికి తెలియకుండా పర్వతములు తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బొలదోయేవాడు ఆయనే. భూమి దాని స్థలము నుండి కలించువాడు ఆయనే. దాని స్తంభములు అదజేయవాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపుడు. ఆయన నక్షత్రమును మరుగుపరుచును కదండి. ఆయన ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు అనేది మనం చూస్తున్నాం. కాదు ఇక్కడ ఆయన సముద్రాలు, నువ్వు ఉదయింపవద్దు, మట్టసంగ మర్యాద గుండా అంటే ఉండాల్సిందే సూర్యుడు. నువ్వు చెప్తే నేనాలా అన్నాడు అనికి లేదు. సృష్టికర్త కాబట్టి భూమిని, సముద్రాన్ని, సూర్య నక్షత్ర అందరిని సృష్టికర్త కాబట్టి ఆయన మాటకు లోబడి ఉండాల్సిందే. అందుకైన శక్తి సంపన్నుడు. దేవుని ప్రజలారా, మరి మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు. అట్ని కిందకి వచ్చి చూడండి, ఎందుకు వచ్చిన ఆయన ఒక్కడే ఆకాశమండమును విశాలపరచువాడు, సముద్ర తరంగుల మీద ఆయన నడుచువాడు. ఆయన స్వాతి, మృగశిర, కృత్తిక అనువాటి దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు అన్నాడండి. అన్నీ చేసినవాడు ఆయనే కదండి. ఋతులు ఏర్పరిచినవాడు ఆయనే, అన్ని నిర్మించినవాడు ఆయనే. ఆయన పేరే శక్తి సంపన్నుడు. దేవుని ప్రజలారా, మరి ఇంకా ఆయన శక్తి సంపన్నుడు ఎంత ఉంటున్నాడో, ఏ విషయాల్లో ఉన్నాడో ఆయన మనం ఇంకా వర్ణించగలం. ఇదే మార్కు మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం చూసినట్టయితే చూడండి, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఎంత శక్తి సంపన్నుడు అంటే, 8వ అధ్యాయము మొదటి వచనములో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి వచనములో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహం ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాడు. చేసినాడా? కింద ఉంది, ప్రభువా నీకు ఇష్టమైతే. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తచ్చిన వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఈ మాట చెప్పుకంటే ఆయన రోగం మీద అధికారం గల దేవుడు. ఇంకా కింద వచ్చే శక్తుల మీద 3వ అధ్యాయం 23 వచనంలో 26 నుండి ఆ మాట ఉన్నాయి. శక్తుల మీద అధికారం గల అంటే సాధారణ శక్తులు ఉన్నాయి కదా, సేన పట్టినవాడు అక్కడ ఉన్నాడు, అందరినీ బెదిరించుకుంటున్నాడు గాడు, వాడిని కూడా బాగుపరిచినాడు కనుక ఆయన శక్తుల మీద గలవాడు. దేని ప్రజారా, ఇక్కడ మరి పేతురు జ్వరంతో పడింది, బాగు చేసినాడు. ఇక్కడ రోగం మీద అధికారం గలవాడు, మరి దురాత్మ మీద శక్తి గలవాడు, మరి ఆధ్యాత్మికమైన జీవన సంబంధం మీద కూడా ఆయన శక్తి గలవాడు. దేవుని ప్రజలారా, మరి మన దేవుడు శక్తి సంపన్నుడు. మరి మన ప్రభు ఆయన ఏమన్నా అంటే ఒకసారి చూడండి, ఆయన ఒక మాట చూస్తున్నాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయములు ఏమన్నాడండి? కీర్తనలు 148 మొదటి నుండి, కీర్తనలు 148 మొదటి నుండి. యెహోవాను స్తుతించడి, ఆకాశం ద్వారా యెహోవాను స్తుతించడి, ఉన్నత స్థలములారా ఆయనను స్తుతించడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించడి, పరమాకాశములారా ఆకాశ సైన్యమున జనములారా ఆయన్ను స్తుతించండి. అంతే కదా మనం స్తుతించేదే. ఇంకా కిందకు వచ్చే భూమి 7వ వచనంలో, భూమి మీద ఉన్న మకరములారా అగాధ జనములారా యెహోవాను స్తుతించడి, అగ్ని వడగంలారా హిమమా ఆవిరి ఆ ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, పరవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా
మృగములారా, పశువులారా, నీలప్రాకు జీవరాశులారా, రెక్కలతో ఎగురు పురుగులారా, భూరాజులు, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న సమస్త అధికారులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. అంతేనండి, అంతే. సర్వశక్తుని అందరూ స్తుతించాల్సిందే. ఎవరు స్తుతించాలి కదండి? ఎవరు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేది ఇక్కడ ఉంది. దేవుని ప్రజలారా, మన ప్రభు అవును ఎవరెవరు స్తుతించాలి? అందరూ. ఎక్కడ స్తుతించాలి? దేవుని సన్నిధిలో. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన చేసిన ఉపకారం బట్టి. దేవుని ప్రజలారా, కాబట్టి ఆయన శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన ఘనపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ముందు సాధండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అవునైనా ప్రభువా, భూమిని ఆకాశాన్ని నైనా సకలము మా కోసం సృష్టించిన సృష్టికర్తవు, శక్తి సంపన్నుడవు తండ్రి. నీవు లేకుండా ఏది కలగలేదు, మేము కూడా కలగలేదు. అవును ప్రభువా, నువ్వు మాకు అవునైనా ఎన్నో మేలులు చేసినావు. ఆ విశ్వాసం కలిగి జీవించాలి. ఆ యొక్క నైనా కృపను బట్టి మేము జీవించాలి. అవును ప్రభువా, శక్తి సంపన్నుడవై ఉండి ప్రభువా మాకెంతో మేలు చేస్తున్నావు. నీ మేలు మేము మరవలేని మేలును మమ్మల్ని కాపాడుతుంది. అవును ప్రభువా, ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటాం, శాశ్వతమైనది కాదు. కాబట్టి మా చుట్టూ కంచె వేసి నైనా మేము ఆకలి కొన్నా, ఏమి ఇబ్బందులో ఉన్నా అయితే తండ్రి, నీకు మొదట మేము ఇవ్వవలసిన నైనా భక్తి విశ్వాసాన్ని ఇచ్చి నీతో మేలు పొందే భాగ్యం దయచేయండి. నీ దాసుని ద్వారా మరి నైనా ఈ మేలులు ఎల్లడి చేసినావు తండ్రి, స్తోత్రాలు. అవునైనా మేము భక్తి విశ్వాసంలో నైనా జీవించాలి. ప్రభువా, మేలు చేసే దేవుడు, శక్తిమంతుడు, అన్నిటిని సూర్య చంద్రులు, అన్ని నక్షత్రాలు, గాలి, మేఘాలు ఇవన్నీ మాకు అవసరమే కదా. నీ శక్తి ఎంత గొప్పదో వివరించలేని శక్తి ప్రభువా మాకు ఇచ్చినావు. ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చినావు నైనా. అవును ప్రభువా, ఈ భాగ్యాన్ని మేము నెమరు వేసుకునే శక్తి, జ్ఞానం, ఆలోచన మాకందరికి అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.